ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు ఎందుకు ఏమిటి అని ఏ మాత్రము కూడా నీవు ప్రశ్నించకుండాను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఈ కుంకుమను తాకి నీకు రాబోయేటువంటి నీ యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి నీ జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకో అమ్మా అని అంటున్నారండి. మరి ఈ రోజున ఆ తల్లి మనకు పంపించినటువంటి ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా మనం వివరంగా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు ఆ తల్లి మనకు చెప్పేటువంటి ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మరి ఆ తల్లి చెప్పేది విను. నీ యొక్క భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా నేను ఏ విధంగా మార్చబోతున్నాను, ఇలా మార్చేటువంటి పూర్తి బాధ్యత నీ తల్లిగా నాదే కదా. మరి ఎందుకమ్మా ఆలస్యం, ఇప్పుడే నేను చెప్పేటువంటి ఈ కుంకుమను తాకి తప్పకుండా నీవు తాకినటువంటి విజయాన్ని అయితే 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉండే విధంగా చేయబోతున్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా విను. ఇది నీ కోసమే నేను చెప్తున్నటువంటి మాటలు అని చెప్పేసి ఈరోజు నీకు తల్లి నీ దుర్గమ్మ నీకు అందివ్వబోతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మి ఆ దుర్గమ్మ మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకువచ్చారు, అసలు ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడాను స్వయంగా మనం ఈ రోజున ఈ యొక్క సందేశంలో తెలుసుకుందామండి. ఈ రోజున నీవు వినబోయేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నేను నీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాటలు నీకు చెప్తున్నాను బిడ్డ. ఈరోజు నీకు ప్రతి ఒక్క మాట కూడా నీవు అర్థం చేసుకోగలిగితే నీ కోసం ఏం చేయబోతున్నాను అనేది కూడా నీకు తెలిసిన తర్వాత నీ యొక్క మనసు చాలా అంటే చాలా తేలికపడుతుంది. అయితే నీవు ఎక్కడా కూడా తప్పు చేస్తున్నావు అనేది కూడా ఒక్కసారి నీకే అంతా కూడాను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా నీవు చేస్తావు. అయితే ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయి అని చెప్పేసి నీవు నాకు అనుకున్నటువంటిది ఏది కూడా జరగడం లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటున్నావు కదా. అయితే మరి ఈ రోజున ఇది నీ కోసం తీసుకొచ్చినటువంటి నీ కోసం వచ్చినటువంటి వార్తగా భావించు. ఏ మాత్రము కూడా మాట కూడా అస్సలు వదులుకోవద్దు. ఇది నిర్లక్ష్యం అసలు చేయవద్దు. అలాగే నిర్లక్ష్యం అంటే నేను నీ గురించి ఏదైనా కానీ ఆలోచించే ఉంటాను కదా. నీవు ఏ విధంగా కూడా సంతోషంగా ఉండడం కోసమే నేను తాపత్రయపడుతూ ఉంటున్నాను. నీవు సంతోషంగా ఉండాలని, హాయిగా జీవించాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అనేది నీకు తెలియదు. నేను సాయశక్తిలా కూడా కృషి చేస్తూ ఉంటున్నాను. నీవు నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవడం లేదు. నీకు కావాల్సినటువంటి మంచి జీవితాన్ని నేను నీకు ఖచ్చితంగా అందించే తీరుతాను. ఎన్నోసార్లు చెప్తూనే ఉంటున్నాను. ఇందులో ఏ మాత్రము కూడా నీవు నమ్మకాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం అసలు లేదు. అలాగే అధైర్యపడవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. అలాగే నన్ను నిందించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ తర్వాత కాకపోతే మరొక నెల అయినా కాడ నీవు అడిగినటువంటివి తప్పకుండా నీకైతే అందిస్తున్నాను కదా. కానీ దేనికైనా కానీ సరైనటువంటి సమయము అనేది రావాలి కదా బిడ్డ. ఆ సమయం కోసం నీవు కూడాను వేచి చూడక తప్పదు. నేను కూడా ఏది చేయలేను. ఎందుకంటే సందర్భానుసారంగా కొన్ని జీవితాల్లో ఆలస్యం అనేది తప్ప నీవు అర్థం చేసుకోవాలనేది కూడా చాలా దాగుంటుంది. నీవు దిగజారి కూర్చొని దిగులుగా కూర్చొని ఏ విధంగా కూడా నీవు ఈ విధంగా మానసికంగా నన్ను నిమిషానికి కూడా ప్రశ్నిస్తూ ఉండడము, మళ్ళా దానికోసమే నీవు తాపత్రయపడటము, ఇటువంటివి అన్నీ కూడా నీవు గుర్తుపెట్టుకో. నేను ఏం తప్పు చేశాను చెప్పు. నీవు అడుగుతూనే ఉంటున్నావు. నాకు ఎందుకు ఇన్ని బాధలు? ఎవరికి కూడా నేను ఎటువంటి అన్యాయము అనేది కూడా చేయలేదు కదా తల్లి. ఏ పాపం చేయలేదు. అసలు నీ భూమి మీద వచ్చిందే నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా నేను ఏ విధంగా తెలియనటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, బాధలను, కష్టాలను ఇలా నన్ను అన్ని విధాలుగా కూడా కృంగతీసే విధంగా వస్తున్నాయి. ఆఖరికి నేను నమ్మినటువంటివి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా
ఉంటున్నావా? ఈ కష్టానికి అసలు కారణం ఏమిటి అనేసి నీవు నన్ను పదే పదే అడుగుతూ తాపత్రయపడుతూ ఉంటున్నావు కదా. అయితే ఆ యొక్క దౌర్భాగ్య స్థితిని ఉన్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావు కదా. నేను నిన్ను ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏ విధంగా ఓదార్చాలో అనేది అర్థం కావడం లేదు. నీవు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల కష్టాలు, బాధలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటున్నావు, కాదనడం లేదు. అయితే నీలో ఉన్నటువంటి కాస్తపాటి ఓపిక కూడా పూర్తిగా అంతమైపోతుంది. అది కూడాను నాకు అర్థమవుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలి, ఏ భగవంతుని ప్రార్థించాలి, ఎవరిని నేను మొక్కాలి, ఎవరిని పరిష్కారం అడగాలి అనేసి నీకు దిక్కు తెలియడం లేదు కదా. అసలు ఏం చెప్తే నా యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పేసి ఇలా నన్ను ప్రతి నిమిషము కూడా అడుగుతూనే ఉంటున్నావు. కానీ నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతాను. కాస్త నెమ్మదిగా ఉండు. నేను చెప్పేవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం చేసుకోగలిగేటువంటి ప్రయత్నం అనేది చెయ్యి. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీకు మంచి కోసమే, నీ యొక్క ప్రశాంతత కోసమే. ఏవో ఆలోచనల్లో మునిగిపోయేటువంటి నీకు ఈ యొక్క మాటలు కాస్తైనా ఊరటి ఇవ్వాలని చెప్పేసి నా ప్రయత్నం చూడు తల్లి. నీవు ప్రశాంతంగా పడుకుంటే ఒక్కసారిగా మేల్కు వచ్చేసి తర్వాత అందంతా కూడా ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కదూ. ఏదో నీవు పూర్తిగా కోల్పోయినట్లుగా, నీ చుట్టూ కష్టం మాత్రమే నిండిపోయినట్లుగా, మనసు అసలు ప్రశాంతత అనేది లేక, నిలకడ అనేది లేక, సంతోషం అనేది లేక, ఆనందమే లేదు కదా. నేను నిన్ను ఒప్పుకుంటాను. దుఃఖం నిన్ను అంతా కూడా మొండి బారిస్తుంది. దుఃఖంలోనే నీవు రోజులన్నింటినీ కూడా గడుపుతూ వస్తున్నావని, ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా అనుభవిస్తూ ఉంటున్నావని, ఈ విధంగా నీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా నాకు తెలుసు. అయితే నీ యొక్క బాధ అంతా కూడా నాకు తెలుసు. ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా కష్టాలతోనే బ్రతుకుతూ వస్తున్నావని కూడా నాకు తెలుసు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఏదైనా కానీ అంటే నీకంటూ పూర్తిగా అది అంతా కూడా స్థిరంగా ఉండేటువంటి సంతోషాన్ని, నీకు అన్ని రకాలుగా కూడా మేలు చేసేటువంటి రోజులను మాత్రమే ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం నీవు అడిగినవన్నీ కూడా ఆలస్యం అనేది చేస్తూ ఉంటున్నాను. నీవు కుటుంబంతో సంతోషంగా గడపాలి. ఇలా నీవు అడిగినవన్నీ కూడా నేరుగా అంటే తప్పకుండా సమయం అనేది పడుతుంది. చూడు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకు ఈ విధంగా ఆలస్యం చేస్తున్నాను అనేది కూడా ఒక్కసారి నీవే ఆలోచించుకో. కష్టాలు నీకు మాత్రమే రావడం లేదు కదా, చాలామంది కష్టాలకు, అన్యాయానికి గురి అయ్యి వారు ఉన్నారైతే నేను కూడా నీ యొక్క మాటలు కేవలం నిన్ను మాత్రమే ఉద్దేశించి చెప్పడం లేదు. ఇది నీ యొక్క స్తోమతకు సరిపోయేటువంటి కష్టాలు. కొంతమందికి అసలు కనీసం చూపు లేనటువంటి వారు, మాట్లాడలేనటువంటి వారు, నడవలేనటువంటి వారు, బాధపడుతున్నటువంటి కష్టాలు ఉన్నటువంటి వారు, అనుభవిస్తున్నటువంటి వేదన, ఇటువంటివి అన్నీ కూడా తెలియనటువంటివి కాదు కదా. వారు పడేటువంటి కష్టంతో పోలిస్తే నీ యొక్క కోరికలు, సమస్యలు పెద్ద కష్టం ఏది కాదు అని కూడా నా ఉద్దేశం. అంటే వారితో నాకు పోలిక ఏమిటి అని అంటావేమో, వారితో మాత్రమే పోల్చుకోవాలా? వారికంటే నీవు మెరుగైనటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు ఇచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఏ సమస్య అయినా కానీ వచ్చింది అనుకో, ఆ యొక్క సమస్య నిన్ను దాటిపోయి నిన్ను పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అయితే నేను దాంట్లో కలగజేయకుండా ఉండను కదా. తప్పకుండా నేను అందులో కలగజేసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. అది కూడా నీవు నాకు చెప్పినటువంటి అవసరమే లేదు, నా దగ్గర మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీవు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా నడుచుకుంటావు, నేను నీ దగ్గరికి ఏ విధంగా వస్తున్నాను, నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాను, నీతో ఏ విధంగా కావాలి అనుకునేటువంటి అన్నీ కూడా చూపించుకుంటూ కబుర్లు అనేది చెప్పుకుంటున్నాను. ఇటువంటివి అన్నీ కూడాను, ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు కదా బిడ్డ. నీకు అంటే నీ యొక్క మనసుకు మాత్రమే కష్టం అనేది కలుగుతుంది అనేసి అనుకోవద్దు. నా కష్టం నుండి నేను ఏ విధంగా బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని ఇప్పటికన్నా చూపించేటువంటి ఒక మంచి మార్గాన్ని చేయగలుగు అనేసి చెప్పి కొన్ని కర్మ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. ఆ యొక్క ఫలితాలు నీవు అనుభవించకుండా ఏ కష్టం నుండి అయినా నీవు బయటపడలేవు. కొన్నిసార్లు నీకు ఆ యొక్క సహాయం అనేది అందిస్తాను, కానీ కొన్నిసార్లు కర్మ ఫలితాలు నీవు పూర్తిగా అనుభవిస్తేనే వాటి నుండి నీవు కర్మ బంధన నుండి బయటపడిన దానివిగా అవుతావు. కాబట్టి కొన్ని సమస్యలు నీవు అనిపించక తప్పదు. అది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీవు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను. నీవు నన్ను బాధగా చూసేటువంటి చూపులు నాకు గుర్చుకుంటూ ఉంటున్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో నీ యొక్క జీవితము అనేది అత్యంత అద్భుతంగా మార్చబోతున్నాను. గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా ఇక నీవు కూడా అసలు ఆలోచించవద్దు. పూర్తిగా ఆలోచనలన్నీ వదిలే
ఆశలన్నింటినీ కూడా నిరాశలు అయ్యాయి కదా అనేసి ఇక నిరాశ అయిపోయినటువంటి ఆ యొక్క కాలాన్ని అంతా కూడా గుర్తు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. నిన్ను కదిలిస్తే నీ యొక్క కన్నీరు తప్పకుండా ఏ మాత్రము కూడా ఉపయోగపడడం లేదు. నేను ఏ మాత్రము కూడా నిన్ను ఇలా చూస్తూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. చూడు, దినదిన గండంగా నీవు గడుపుతున్నటువంటి ఈ యొక్క కాలాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా భయంగానే ఉంది. నేను నీ తల్లిగా తండ్రిగా చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను గుర్తుపెట్టుకొని నేను నిన్ను చూసుకున్నటువంటి అంటే నీతో ఉండాలి అనుకున్నటువంటి మార్గంలో నేను నీతోనే ఉంటున్నాను. నిన్ను అన్ని రకాలుగా ఓదార్చేటువంటి ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటున్నాను. నీవు సంతోషంగా ఉండాలి అని నేను గట్టిగా ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకమ్మా ఇంత దిగులు పడుతున్నావు చెప్పు? ఇన్ని రోజుల నుండి నీ యొక్క బాధలు అన్నిటినీ కూడా నేను వింటూనే ఉన్నాను కదా. ప్రతి ఒక్క బాధకు తగినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. కానీ ఈరోజు నీ బాధల్లో అంటే ఏదో ఒక తెలియనటువంటి విపరీతమైనటువంటి దుఃఖము ఉందని నాకు అర్థమవుతుంది. ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకే ఒక్క నిమిషం నాకు బాగా అర్థమయ్యింది. నీ యొక్క ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా నీవు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావని, సంతోషంగా నీ యొక్క రుచిని చూడడానికి చెప్పేసి నీవు కూడా కోరుకుంటూ ఉంటున్నావని కూడా నాకు తెలుసు. చూడు, తెలిసిన దగ్గర నుండి కూడా ఎవరికి ఏ అపకారం అనేది కూడా నీవు చేయలేదని చెప్పేసి అన్ని కష్టాలు కూడా నీవే ఎదుర్కొంటున్నావని కూడా నాకు తెలుసు. నీవు నా దగ్గర అన్ని విషయాలను చెప్తావు కదా, ఏ విషయం దాచిపెట్టవు. అయితే ఈరోజు ఈ యొక్క మాటలు కూడా తప్పకుండా విను. ఈ మాటలన్నీ కూడా నీ మీద నమ్మకం కనిపించినట్లయితే నీ యొక్క మనసులో భయము, ఆందోళన, దిగులు, బాధ ఇటువంటివి అన్నీ కూడా నిన్ను కేవలం భయపెడుతున్నాయి అంటే ఇదిగో ఇప్పుడు నీవు పడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా నీకు ఇలా అనిపించిందేమో, కానీ నీ యొక్క మాటల్లో నమ్మకం ఏ మాత్రము కూడా నాకు కనిపించడం లేదు. నా మీద నీకు ఉన్నటువంటి నమ్మకం ఉంది అంటున్నావు, కానీ నమ్మకం ఏ మాత్రము కూడా కనిపించడం లేదు. నిజంగా నా మీద నమ్మకమే ఉంటే ఇక నీవు దిగులు అనేది పడవు. రానున్నటువంటి రోజులు నీకు అన్నీ కూడా అద్భుతంగా మారిపోబోతున్నాయి. చూడు, రాసి పెట్టుకో. నేను అన్నీ కూడా నీకు అడిగినటువంటి విధంగానే జరిపించే తీరుతాను. నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా తప్పకుండా మార్చబోతున్నాను. ఈరోజు ముఖ్యంగా నీతో ఒక విషయం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సందేశంతో వచ్చాను. ఇక నా యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించు. చూడు బిడ్డ, నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈ రోజున నీకు ఈ విధంగా చెప్పబోతున్నాను. ఇన్ని రోజుల నుండి నేను ఎన్నో రకాల సందేశాల రూపంలో నీ ముందుకు వచ్చాను. ఎన్నో సందేశాలు నీవు వింటున్నావు. అయితే ఈరోజు కూడా ఈ యొక్క మాటలు నాపై నమ్మకంతో కాసేపు మనసు పెట్టి నేను ఏం చెప్తున్నాను అనేది కూడా జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే ఈ యొక్క మాటలు విన్న తరువాత పూర్తిగా నీ యొక్క మనసు అనేది కుదరపడుతుంది. ఇక నీ యొక్క కష్టాలు ఏ విధంగా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. నీవు తప్పకుండా నీ యొక్క కళ్ళతో నీవే చూస్తావు. బాధలు ఎలా నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాయో చూడు. ఇవన్నీ కూడా విన్న తర్వాత నీ యొక్క మనసు కొంచెమైనా కానీ తేలికపడే విధంగా చెప్తాను. ప్రశాంతంగా లేదంటే నీ యొక్క కష్టాలు అన్నీ కూడా వెళ్ళిపోయి నిన్ను ఒక చిన్న పక్షుల రెక్కల్లాగా వచ్చినంత విధంగా ఆనందము అనేది నీకు ఆ విధంగా రెట్టింపు అవుతుంది. రేపటి నుండి నీకే ఆ యొక్క మార్పు అనేది తెలుస్తుంది. ఆకాశంలో ఎగిరినటువంటి నీకు తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా బద్ధకంగా అస్సలు ఉండవద్దు. ఏ పనిని కూడా నీవు చేయలేకుండా నిస్సహాయంగా అసలు ఉండకూడదు. నీవు పదే పదే పడుకోవాలి. అసలు ఏది కూడా ఏ మాత్రము కూడా ఏ పని కూడా లేకుండా ఉండాలి అనేది కూడా అసలు ఆలోచించవద్దు. మౌనంగా పడుకోవాలి. ఏ మాత్రము కూడా ఆనుకోవద్దు. వంట దగ్గరకు వెళ్ళాలన్నా కూడా చిరాకు. ఏదైనా కానీ పని చేయాలి అన్నా కూడా బాగా ఇబ్బంది, చిరాకు. ఎవరితో కూడా మాట్లాడాలి అన్నా కూడా చిరాకు. ఏదో ఒక తెలియకుండానే ఒళ్ళంతా కూడా బరువుగా, విపరీతమైనటువంటి బరువుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. దరిద్రం పదే పదే నీ నోటి నిండా కూడా వస్తూ ఉంటుంది కదా. ఎందుకు ఈ విధంగా నాకే ఈ దరిద్రం, ఈ యొక్క జీవితం ఏంటి, ఇది అంతా కూడా దరిద్రంగా ఉంది, నా యొక్క జీవితం అనేసి నీవుగా అనుకుంటున్నావు కదా. ఎప్పుడు కూడా దరిద్రం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. ఇలా అనుకుంటూ ఉంటే దరిద్రం నిన్ను వదలడం లేదు. దరిద్రం నిన్ను అన్నిటి నిండా కూడా పెట్టేసుకొని ఉంటుంది. చూడు, నా ఇంట తాండవం చేస్తుంది అని చెప్పేసి ప్రతి రోజుల్లో కూడా నీవు ఎన్నిసార్లు అంటూ ఉంటున్నావో దరిద్రం అనేటువంటి మాట ఎన్నిసార్లు నీవు తలుచుకుంటూ ఉంటున్నావో ఒక్కసారి నీవే జ్ఞాపకం చేసుకో. గుర్తుపెట్టుకో. మొదటి నీవు ఆ యొక్క మాటలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అసలు నీ నోటి వెంట ఆ యొక్క మాటలు అస్సలు రాకుండా కట్టిపెట్టు. అప్పుడే నీకు సగం దరిద్రము అనేది తొలగిపోతుంది నీ యొక్క జీవితంలో నుండి. ఇక ఆ తర్వాత నిద్ర లేచిన వెంటనే కూడా 1-2 సార్లు అరచేతిని నీవు రుద్దుకొని నీ యొక్క ముఖానికి అందులో అద్దుకొని తర్వాత నీవు బాగా ఇష్టమైనటువంటి నీ యొక్క ఇష్ట దైవాన్ని ఒక్కసారిగా తలుచుకో. నీ యొక్క అరచేతిలో నన్ను చూస్తూ సంతోషంగా హాయిగా ఈరోజు నేను ఉండాలి అనుకుంటున్నాను అనేసి అనుకుంటూ ఉండు. అంతేకాని ఈ జీవితం ఏంటో, ఈ కష్టాలు ఏంటో,
ఈ కష్టాలతో నా యొక్క జీవితం అనేది ముగిసిపోద్ది అని చెప్పేసి ఎప్పుడు కూడా నీవు పదే పదే అస్సలు అనుకోవద్దు, వ్యతిరేకంగా అసలు ఆలోచించవద్దు. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటూనే కదా మంచి అనేది జరుగుతుంది చెప్పు. అలా కాకుండా నీవు నాకు ఇది జరగదు అది జరగదు, నా యొక్క జీవితం అంతా కూడా ఇంతే, నేను ఏది కూడా చేయలేను అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే ఎలా చెప్పు తల్లి. అందుకే కదా నీవు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ మంచిగా ఆలోచించబోతున్నావు, మంచిగా ఉండలేకపోతున్నావు, నాకంటూ కూడా మంచి జరగడం లేదు అనేసి, నా యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది అని ఇలా కూడా మంచిగా చెప్పుకో. తప్పకుండా నీ యొక్క జీవితం అనేది మారుతుంది. ఇక మరొక విషయం చూడు బిడ్డ, బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టు. ఇలా నీవు ఎప్పటి నుండి కూడా అయితే మంచిగా ఆలోచించడం మొదలు పెడతావు, ఇక అప్పటి నుండి నీ యొక్క జీవితం అనేది కూడా చాలా స్వచ్ఛంగా అద్భుతంగా ఆనందంగా కొంచెమైనా కానీ మార్పు అనేది రావడం నీవే గమనిస్తావు. కాబట్టి నా యొక్క మాటలు ఏ మాత్రము కూడా పెడచెవిని పెట్టకుండా నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటని కూడా నీవు జాగ్రత్తగా ఆలకిస్తావు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. అప్పుడే కదా నీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. అలా కాకుండా అనుక్షణం భయపడుతూ బాధపడుతూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది చెప్పు. సంతోషంగా నీవు ఉండాలి అనేదే కదా నా యొక్క ఎప్పుడూ కూడా నేను యొక్క ఆలోచన. నిన్ను రక్షించుకుంటూ ఉంటాను, తోడుగా ఉంటాను. ఇంకా నీవు దిగులు అనేది పడుతూ నాకు అది జరగడం లేదు ఇది జరగడం లేదు అనేసి కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇలాగే చెప్తున్నావు అంటే నీకు నేను చెప్పడానికి కూడా కాదు, నీ యొక్క మనసును గట్టిపరచడానికి ఈ యొక్క సందేశాన్ని అంతా కూడా వినిపిస్తున్నాను. కావాలి అంటే నేను నీతోనే పూర్తిగా మాట్లాడకుండా కూడా ఉండగలను, కానీ ఏదో ఒక రూపంలో నేను పదే పదే నీ ముందుకు వస్తున్నాను అంటే ఏంటి అర్థం? నీతో ఏదో ఒక విధంగా మాట్లాడుతూ నిన్ను ధైర్యంగా ఏదో ఒక విధంగా అంటే నచ్చ చెప్పాలి అనుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటున్నాను కదా. నిన్ను ఏ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా కనీసం నీ ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని కూడా నీవు అర్థం చేసుకోకుండా ఇలా నిరాశ పడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా. నీవు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇదే నాకున్నటువంటి అతిపెద్ద ఆశ. నేను నీలో ఒక మంచి మార్పును చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు నుండి నేను నిన్ను అన్ని రకాలుగా కూడా గమనిస్తూనే ఉంటాను. రాబోయేటువంటి అదృష్టాన్ని మంచి జీవితాన్ని నీవు తప్పకుండా పొందుకోగలిగితే నీవు పొందుకునేంత వరకు నీకు నిలిచేటువంటి మార్పులు అనేవి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను. ఆ తర్వాత నీకు దక్కేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని ఇక నేను ఎప్పటికీ కూడా ఆపను. విన్నారు కదండి ఈరోజు ఆ తల్లి మనకు చెప్పినటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుమే నమః, జై దుర్గా భవాని.